వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, ఒక పొలిటీషియన్ అంటే పార్థిబన్ గారు తన చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊర్లను తన గుప్పిట్లో ఉంచుకొని అక్కడ కొన్ని ఇల్లీగల్ పనులు అయితే నడిపిస్తూ ఉంటాడు. అయితే అక్కడ కొత్తగా వచ్చిన ఎస్ఐ ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన్ని ఎలా ఢీకొట్టాడు, ఆ పొలిటీషియన్ చేసే పనుల్లో ఉన్న అక్రమాలను ఎలా బయట పెట్టాడనేది ఈ మూవీ యొక్క మిగిలిన యొక్క స్టోరీ. ఈ మూవీ యొక్క స్టోరీ విశ్లేషణ విషయానికి వస్తే, డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఈ సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లిండు. అయితే ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా సీన్లలో ఉన్న ఇంటెన్షన్ ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే సినిమా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్వాగ్ ని సైతం విపరీతంగా వాడుకున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎపిసోడ్, అలాగే సెకండ్ హాఫ్ లో విలన్ ఇంట్లో వచ్చే ఒక హై వోల్టేజ్ సీన్ అయితే ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లో ఉన్న ఇంటెన్షన్ సైతం పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా పోర్ట్రే చేసినట్టు తెలుస్తుంది. ప్రతి పంచ్ డైలాగ్ కూడా బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తానికైతే హరీష్ శంకర్ గారు ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పవచ్చు. మొత్తంగా చెప్పాలంటే ఇక పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ టైంలో తన స్వాగ్ ని ఉపయోగించే సినిమాను సూపర్ సక్సెస్ గా నిలిపాడు. అలాగే ఈ సినిమాలో సైతం మరోసారి దాన్ని రిపీట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారితో పాటు శ్రీలీల క్యారెక్టర్ కూడా చాలా మంచి స్కోప్ ఉండడంతో ఆమె పాత్ర కూడా బాగా నటించిందని చెప్పవచ్చు. తన గ్లామర్ పాత్రకి న్యాయం చేసింది. ఈ మూవీలో విలన్ గా చేసిన పార్థిబన్ విలనిజం కూడా హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా కనెక్ట్ అవుతాం మనం. అలాగే డిఎస్పి ఇచ్చిన సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే తమన్ గారు ఇచ్చిన బీజిఎం సైతం బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ మాత్రం బాగుంది. ఈ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరో విజయాన్ని అందుకున్నారని కూడా చెప్పవచ్చు. మూవీ బాగుంది, ఓసారి చూసేయండి.